భారతదేశం ఇది భారతదేశానికన్నా ముందు హిందూ దేశం. ఈ హిందూ దేశంలోంచే విభజించబడింది పాకిస్తాన్. పాకిస్తాన్లోంచి విభజింపబడటానికి కారణమైంది మన భారతదేశం, మన హిందూ దేశం. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ జరిగేటటువంటి హిందువుల మీద దాడులు కానీ, పాకిస్తాన్లో జరిగే దాడులు కానీ, ఇక్కడ భారతదేశంలో ఇందాక నేను చెప్పిన విధంగా 140-150 కోట్ల మంది మన జనాభా ఉంటే హిందువులు మనం ఇక్కడ మైనార్టీల కన్నా దారుణంగా బతికే పరిస్థితి మనది అయిపోయింది. వాళ్ళ కులాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మతాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, క్రిస్టియన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది అంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ దేనికైనా సిద్ధపడేటటువంటి అవసరమైతే నా జాతి కోసం, నా హిందూయిజం కోసం మరణిస్తానికైనా సిద్ధమే నేనని చెప్పి ఎప్పుడు మాట్లాడాడో తెగించి ఇవాళ మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా అండగా నేనున్నాను. ఎవరిని ఒక్కళ్ళని కూడా మనం ఊరుకోవద్దు, ఎక్స్క్యూజ్ చేయొద్దు, వేరే మతాలను మనం కించపరచొద్దు, సర్వ మతాలు ఒక్కటే, కానీ మన మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్పి ఆయన చెప్పిన విధానానికి ఇవాళ అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు ఇవాళ. అలాంటి పరిస్థితుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారన్నారు. మీకు ఎందుకండి, మీరు మొన్న ఏం మాట్లాడారండి ఇదే మోడీ గారు, ఆప్ లోగ్ హమారే సామనే హే హమారే పీచే తో పవన్ కళ్యాణ్ జీ హే. భారత ప్రధాని అనే మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ జీ ఏతో తుఫాన్ హై, ఏక ఆంధీ హై. చూడండి ఇవాళ పవన్ కళ్యాణ్ వల్లే సిర్ఫ్ ఆప్కే లియే బీజేపీ మహారాష్ట్ర మే జీతీ హై, సిర్ఫ్ పవన్ కళ్యాణ్కి వజేసి అని చెప్పి నిన్న ఆయనకి ఎంత సత్కారం చేశారో చూడండి. వాళ్ళ కూటమి ఎంపీలు, మహారాష్ట్ర ఎంపీలు చూడండి, హౌ మెనీ ఎంపీస్ హాజ్ అటెండెడ్ టు టేక్ ద డిన్నర్ ఎట్ ఇన్ ఢిల్లీ. మీరు చూడండి ఒకసారి, ఢిల్లీలో ఎంతమంది. ఇదే మన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కాళ్ళకాడ చుచ్చి బాధ్యం ద్వారా నీ కాలు మొక్కుతానని వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చి శాలువా గప్పి రావటం తప్పనిసి రాష్ట్రంలో ఏ ఒక్క సమస్యనైనా తీర్చిన సందర్భం ఉందా? ఇవాళ చూడండి, పంచాయతీలకి మళ్ళా పునరుజ్జీవం ప్రాణం పోశాడు. ప్రెసిడెంట్లే మీకేం కావాలో మీ యొక్క గ్రామంలో చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ కేంద్రం నుంచి ఇచ్చే నిధులు వాళ్ళకు పంపాడు, సొంత నిధులు కూడా పంపాడు. రూపాయి ఆశించుకోకుండా ఇంత కష్టపడి రూపాయి సంపాదించింది కూడా పిల్లలకు లేకోకుండా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, పంచే విధానం ఎంత చక్కగా ఉందండి. ఇలాంటి నాయకుడిని ఇంతవరకు మనం చూసామండి. ఆంధ్రప్రదేశ్లో చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఒక్కొక్క రంగాన్ని తీసుకుని ఎంత ఇదిగా దారిలో పెడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ తీసుకోండి. ఎర్రచందనం కేసులు గత ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక్క కేసు కట్టారా? ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినటువంటి స్మగ్లర్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారా లేదా? మీరు చూడండి, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయ్యారా లేదా? ఇంతకన్నా మంచి వాళ్ళు లేరండి. ఇంతకన్నా మంచి పాలన మనం తేగలమండి. మాకు ఒకటే భయంగా ఉందండి, పవన్ కళ్యాణ్ గారు ఇన్ని విషయాల్లో ఇంత నీతివంతమైన రాజకీయం కావాలి, నిజాయితీగా ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాడు. ఈ కోరుకునే విధానంలో ఇతనికి అనేక మంది విరోధులు పెరుగుతున్నారు. ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడాడో క్రిస్టియన్స్లో అనేక మంది ఈయనకి విరోధులుగా తయారయ్యారు, మైనార్టీస్లో అనేక మంది విరోధులుగా తయారయ్యారు. నిన్న చూడండి, మరి అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, సలాముద్దీన్ ఓవైసీ కానీ, అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా మాట్లాడారో. భారతదేశంలో అత్యల్పంగా ఉన్నటువంటి మీరు హిందువులు శాసిస్తూ హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడిన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు బెదిరించడానికి చూస్తున్నారే. ఆయన ఒకటే చెప్పాడు, అయితే అంకుశం లేతే అభిలాష, దేనికైనా నేను సిద్ధం, నేను కోటిపల్లి వెళ్తాను, కొండపల్లి వెళ్తాను, ఒక ఖైదీగా మీకు చూపిస్తానని ఎంత చక్కగా దమ్ము ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొస్తున్నారో. ఈ విధానం రాష్ట్రంలోనే కాదండి, యావత్ భారతదేశంలో అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా జరిగితే ఈ భారతదేశంలోనే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు భయంకరంగా జరిగిందో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అంటే అది కూడా నోరు మూసుకుని కూర్చోవలసిన పరిస్థితి ఇవాళ ప్రతి ఒక్క విరోధికి. మైనార్టీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇంకోళ్ళు కానీ, వ్యతిరేకించే వాళ్ళు కానీ, మా జాతిలోనే ఉన్నటువంటి కొంతమంది ఎదవలు ఉన్నారండి. ఇంకా మొన్న 20% పవన్ కళ్యాణ్ గారికి ఓటేసింది, ఇంకా 6% అలాగే ఉన్నారు. ఆ 6% కూడా 1 by 1 వస్తున్నారు. అట్లాగే వస్తే అంబటి రాంబాబునైనా, గుడివాడ అమర్నాథ్నైనా, పేరు నానినైనా, అడపా శేషునైనా, లేదు ఇంకోళ్ళనైనా భానుగారిని ఎలా చేర్చుకున్నామో అలాగే చేర్చుకుని పవన్ కళ్యాణ్ గారు హక్కును చేర్చుకుని కమ్యూనిటీ వైడ్గా అట్లాగే కమ్యూనిటీ మిగతా కులాలకు అండగా నిలవమన్నామని చెప్పింది మీరు, అది నిలిచింది మేము, మీకు మెజార్టీ ఇచ్చింది మేము, మిమ్మల్ని గెలిపించింది మేము, మిమ్మల్ని ఢిల్లీ వరకు పంపింది మేము.
మమ్మల్ని అందరినీ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మాకు భయంగా ఉందండి. ఇలా ఎదిగినటువంటి వంగవీటి మోహన్ రంగాన్ని ఏ విధంగా మిగతా కులాలకు అండగా నిలవకోకుండా చంపేశారో అదే పరిస్థితి ఇవాళ మాకు వస్తుందేమోనని చెప్పి కూడా భయపడుతున్నామండి. ఏంటండి ఇదేమన్నా సినిమానా? సినిమా అయితే మీ యొక్క కెమెరామెన్లు కానించి, అంటు మాస్టర్లు కానించి, క్రైన్లు కానించి, అన్ని డూపులు గీపులు కానించి ఉంటాయి. ఏమీ లేకుండా నిన్న మీరు అదే సముద్రంలో అడవిలో ఆఫ్రికాకు సంబంధించిన 2 షిప్పుల్ని ఆపడానికి మీరు వెళ్ళటం అంటే ఏంటంటే కారు చేజింగా, లేదా కారు టైర్లు నీ చేతుల మీద ఎక్కించుకున్నట్టు అనుకుంటున్నావా? లేదా బాక్సింగ్ నేర్చుకుని 10 మందిని కొట్టినట్టు అనుకుంటున్నారా? వితౌట్ సెక్యూరిటీ మీరు ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారండి? మరోసారి కాపులను బాధ పెడతారా పవన్ కళ్యాణ్ గారు? ఇవాళ రంగా గారు పోయి 35 సంవత్సరాలు అయింది. మళ్ళీ అలాంటి మహానాయకుడు వచ్చాడు ఇవాళ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ వల్ల అనేక మంది ఇవాళ బాగుంటారు. రేపొద్దున కాపులకు కూడా అండగా ఉన్నాడు. కాపులను మిగతా వాళ్ళకి అండగా ఉండమన్నాడు. కాపు కాసేవాళ్లే కాపులు అని చెప్పి అన్ని కులాలని కూడా మేము గౌరవించుకుంటూ, మిమ్మల్ని స్మరించుకుంటూ, మీకు ఓటు బ్యాంక్ వేసి ఏపిచ్చి, మీరు చెప్పిన టీడీపీ కూడా ఏపిచ్చి మేము ఇంత ఇదిగా ఉంటే మీరు ఇంత ధైర్యంగా మీరేదో రాష్ట్ర రాజకీయ నాయకుల మీద వెళ్తున్నారు, తప్పు లేదు. మాట్లాడుతున్నారు ధైర్యంగా, తప్పు లేదు. మీకు 26% మేము ఉన్నాం అండగా. దేనికైనా యుద్ధం చేయగలిగిన వాళ్ళం. ఆ రోజున నైజాం నవాబుల కోసం యుద్ధం చేశాం, మహారాజుల కోసం యుద్ధం చేశాం, వేరే దేశాల రాజుల కోసం యుద్ధం చేసినటువంటి చరిత్ర, సైనికులుగా ఉన్న చరిత్ర మా హిందూ జాతిలోనే కాపులుది. అలాంటి కాపులు నీకు కాపు కాస్తాం, కానీ ఎస్ ఐఎమ్ కాపు అని మీరు కూడా మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు భయం వేస్తుంది. అదే గవర్నమెంట్లో 83లో 88 వరకు, 83 నుంచి బతకడానికి వంగవీటి మోహన్ రంగా గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని యాషాలు వేశారో, ఎన్ని దారుల్లోంచి వెళ్ళారో, ఎన్ని హత్యా ప్రయత్నాలని తట్టుకున్నాడో మహానుభావుడు. ఇవాళ మీరు డైరెక్ట్ స్మగ్లర్లనే ఎదిరిస్తున్నారు. మీరు ఇవాళ కోట్లు సంపాదించుకున్నారండి. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అదే కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి సిండికేటు అనేక సంవత్సరాలుగా పేద ప్రజల ఆస్తులు, పేద ప్రజల ఇదే చౌకధర బియ్యం గురించి ఇంతవరకు మాట్లాడినాడు ఒక్కడున్నాడా? ఇదే ఆంధ్రప్రదేశ్లో నేను అడుగుతున్నా. 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు నీలైనా చంద్రబాబు గారు. ఒక్కసారి కూడా ఇలా ఎప్పుడు మీరు దాడి చేయలేదే? నాదెండ్ల మనోహర్ గారు లేదు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారే చెయ్యాలా? అట్లాగే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని చెప్పి మీకు తెలియట్లేదా? మీ భార్య పిల్లల్ని ఏమన్నారు? అట్లాగే పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని ఏమన్నారు? మీ ఎమ్మెల్యేలను ఏమన్నారు? మీ ఎర్రవనాయుడిని ఏమన్నారు? మీ హోమ్ మినిస్టర్ని ఏమన్నారు? మీరు నిర్ణయాలు తీసుకోకుండా నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరుకుంటలేదంటే ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన బిడ్డలను మాట్లాడిన మాటలకి ఆయనకు కోపం రాదా? ఆయన తినేది అన్నమే కదా, పౌరుషం అనేది ఉంటుంది కదా. ఉప్పు కారం తినేవాడికి ఎవరికన్నా రోసం అనేది ఉంటుంది కదా. మీరు అన్న మాటలకి చట్టం ప్రకారం చట్ట పరిధిలో కేసులు పెట్టిస్తున్నాడే కానీ అధికారంలో ఉన్నామని చెప్పి జన సైనికులకు చెప్పి మిమ్మల్ని ఎక్కడన్నా చెంపదెబ్బ కొట్టించాడా ఆంధ్రప్రదేశ్లో? వ్యక్తిగత దూషణకి వెళ్ళొద్దు, వాళ్ళకి మనకి తేడా ఉండాలి. భార్యా బిడ్డలను మీరు ఏమనొద్దు, పెళ్ళామని కూడా మాట్లాడండి ఆయన. అలాంటి వాడినండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఒకటి చెప్తున్నామండి, మీరు అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, మా కోసమైనా తీసుకోవాల్సిందే. మేము మిమ్మల్ని ఏమీ అడగట్లా. ఇవాళ రాజ్యాధికారం వచ్చింది, మోడీ కూడా నువ్వు ఏది చెప్తే అది వింటున్నాడు. కాబట్టి మాకు 1964లో దామోదర సంజీవయ్య ఇచ్చినటువంటి, గౌరవనీయులైన దామోదరం సంజీవయ్య గారు ఒక ఎస్సీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను అమలు చేయమని మేము అడగట్లేదండి. మీరే అమలు చేస్తారు. మోడీ గారికి చెప్పి రేపొద్దున మీరే అమలు చేస్తారు. మాకు చూడండి అక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి కాపుల్ని బీసీ, అక్కడ అదే ఇటు వచ్చేసరికి రాయలసీమ బలిజల్ని బీసీ అంటున్నారు. అటు వెళ్ళేసరికి హైదరాబాద్లో మున్నూరు కాపుని బీసీ అంటున్నారు. ఏం పాపం చేశారండి ఈ 5 జిల్లాల వాళ్ళు? మమ్మల్ని ఇవాళ మీరు ఏం చెప్తే అది వింటున్నారు కదా. మోడీ గారు న్యాయపరంగా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకి ఎలాంటి ప్రమాదం లేకోకుండా మీరు ఆ రోజున చంద్రబాబు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ ఇక్కడ ఇచ్చి ఢిల్లీకి పంపాడే, దాన్ని అమలు చేయించగలరా? మీకు అవకాశం ఉంటే చేయండి. మీకు ఈ టైంలో మేము ప్రెషర్ పెడతల్లా, మిమ్మల్ని కాపాడుకోవాలి. దయచేసి జనసేన టీడీపీ 2nd క్యాడర్ 3rd క్యాడర్ కూడా మీరు ట్రైనింగ్ అవ్వండి. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వస్తే అక్కడ పవన్ కళ్యాణ్కి అండగా నిలవండి. పవన్ కళ్యాణ్ మీద హత్యా ప్రయత్నాలు జరగడానికి అతి తొందరలో జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. సనాతన ధర్మం గురించి మాట్లాడి మిగతా జాతులతో వైరం పెట్టుకున్నాడు. ఇవాళ హిందూ జాతే నాకు కావాలని చెప్పి ఆయన ఇవాళ స్మగ్లర్ల విషయంలో మాట్లాడి స్మగ్లర్లతో కూడా, స్మగ్లర్లు అనేవాడు చూడండి ఊరికే షార్ట్ షూటర్స్ ఉంటారు, వాళ్ళు తప్పన కాల్చిపారేస్తారు. ఏం చేద్దామని మా కాపుల్ని నువ్వు నిన్న వెళ్ళిపోయి దక్షిణాఫ్రికా షిప్ ఎక్కుతున్నావు. దక్షిణాఫ్రికా వాళ్ళు ఎలాంటి వాళ్ళు?
నైజీరియా కానీ, అటు సూడాన్ కానీ, ఇంకోటి కానీ, ఇదే దక్షిణాఫ్రికా కంట్రీస్ కానీ, ఇట్లా అనేకం ఉన్నాయి ఉపఖండాల్లో. ఎంత దుర్మార్గమైన వ్యక్తులు వాళ్ళు. అనాదిగా స్మగ్లింగ్ జరుగుతుంది అక్కడ. ఆ స్మగ్లింగ్ని ఆపడానికి నువ్వేమన్నా ఇదే సినిమానా అండి? ఇది రియల్ లైఫ్. నువ్వు వచ్చేసావు, ఎప్పుడో వచ్చేసావు ప్రజల కోసం, సామాజిక వ్యవస్థలోకి వచ్చావు. వచ్చినప్పుడు ఏరి నీ సెక్యూరిటీ? నువ్వు వెళ్ళేదేమన్నా గుడికి వెళ్తున్నావా? గుళ్ళో ఎవరిలో మన చంపుతారంటానికి సముద్రంలో చేజింగ్ చేస్తావా? ఆ షిప్ దగ్గరికి వెళ్ళి అంతసేపు ఉంటావా? షిప్పుని సీజ్ చేస్తావా? షిప్ పైకి వెళ్ళి మొత్తం చూడాలని చూస్తావా? నిన్న మీరు ఎక్కపోవడమే మంచిదైందండి. ఇంకొక మోహన్ రంగాలాగా మిమ్మల్ని మేము కోల్పోలేమండి. పవన్ కళ్యాణ్ గారు, మీ సెక్యూరిటీ ఉంటేనే, మీరు బ్రతుకుంటేనే ఈ రాష్ట్రం మీరు అనుకున్న రీతిలో అభివృద్ధి చెందుద్ది. విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తారు. అనేకమైన సమస్యలు ఇవాళ మహిళలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తారు. ఇలాంటి అన్నయ్య మాకు కావాలని ప్రతి ఇంట్లో చెల్లెమ్మలు తయారయ్యారు. నీకు వీళ్ళందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? దయచేసి మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం మోడీ గారు అట్లాగే చంద్రబాబు గారు దయచేసి పవన్ కళ్యాణ్కి అత్యధిక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి. 3 అంచెల సెక్యూరిటీలో ముందుగానే క్యాడర్ వెళ్ళి చూసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళవలసిన అవసరం ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు సినిమాలో లాగా మీరు వెళ్ళిపోవటానికి గబ్బర్ సింగ్ కాదు ఇది. రౌడీలందరినీ కూర్చోబెట్టి అంత్యాక్షరే పెట్టి మీరు చేయటానికి కుదరదండి. మీరు మా మనిషి, మా కాపు జాతి మనిషి, ప్రజలందరి మనిషి నువ్వు. ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే కేవలం నీ వల్ల. ఆయన వరదల్లోకి వెళ్ళాడని చంద్రబాబు గారు నువ్వు సముద్రంలోకి వెళ్ళిపోతావా? వరదలు మోకాల వరకే వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళాడు. అంతుపట్టని లోతుల్లోకి వెళ్ళిపోయి స్మగ్లర్స్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తాకు చూస్తున్నావు. ఏమనుకుంటున్నావయ్యా? ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పు చేస్తున్నారు. మీరు దయచేసి మీ సెక్యూరిటీ మీకు ఉండాలి. మీకు ఈ జన సైనికులు, మేము అట్లాగే టీడీపీ వారు కూడా ఇవాళ మీరంటే ఎంతో గౌరవిస్తున్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు గౌరవిస్తున్నారు. దీన్ని కూడా కొంతమంది వక్రీకరించి చెప్పారు నిన్న కొన్ని పత్రికలు. నాగబాబు ఎంపీ సీటు కోసం నాగబాబుకి, చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి పదవి అనేది ఒక బొచ్చుతో సమానం. ఇదే బీజేపీతో కుమ్ముక్కై నిన్న ఈయన సపరేట్గా పోటీ చేసినట్టయితే గెలుపోవటం ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మీడియా వారు మీరే ఆలోచించండి. మీరు పవన్ కళ్యాణ్ని కెలికి మీరు ఏమీ చేయలేరు. టీడీపీ వారు దృష్టిలో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ని కెలకొద్దు. ఆడికి చెప్పండి రాధాకృష్ణ గాడికి, వాడికి చెప్పండి రాధాకృష్ణ గాడికి. ఇంతకు ముందు కూడా ఒక రైతు ఏమండి మోడీ మీరు ఏం చెప్తే అది వింటున్నాడుగా, మమ్మల్ని బాగు చేయండి అని చెప్పి కార్టూన్ పెట్టాడు. ఇవాళ రాష్ట్రానికి తెచ్చిన నిధులు పవన్ కళ్యాణ్ తెచ్చారా? ఎవరు తెచ్చారు? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో చేస్తాడు. వీళ్ళందరికి కూడా ఒక ఇదిగా ఉంది. సమాజంలో అందరూ కూడా భయపడేది అనుకునేది ఒకటేనండి. 2024లో మాకు సపోర్ట్ చేశాడు. అట్లాగే 2029లో చేయపోతే ఏంటని ఈయన ఆలోచిస్తున్నాడు చంద్రబాబు గారు. పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేను అని గౌరవనీయులైన మా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఇవాళ ఈయనంటూ ఉంటే సనాతన ధర్మం అంటూ రోడ్డెక్కాడు. ఏంట్రా బాబు అని మైనార్టీస్ ఆలోచిస్తున్నారు, క్రిస్టియన్స్ ఆలోచిస్తున్నారు. ఈయనంటూ ఉంటే అనాదిగా కోట్లు సంపాదించిన వ్యాపారం ఆగిపోయింది ఏంటి అని స్మగ్లర్లు ఆలోచిస్తున్నారు. గంజాయి కానీ, హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, ఈ రైస్ కానీ. భారతదేశమే అత్యధిక ఈ ప్రపంచంలో వరి ధాన్యం పండించేటటువంటి, అట్లాగే గోధుమలు పండించేటటువంటి దేశం ఏదన్నా ఉంటే అది ఓన్లీ వన్ భారతదేశం. ఈ భారతదేశంలో ఈ బియ్యం సప్లైకి ఈ పేద ప్రజలను అడ్డం పెట్టుకుని ఎలా దోచుకోవాలో దోచుకునే విధానాన్ని కనుక్కుని అనేక సంవత్సరాలుగా దోచుకుంటున్నటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వ్యవస్థ, దాన్ని వేరే దారిలో మలిచిన వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి వాడిని ఎదిరించడం, స్మగ్లర్లు ఎదిరించడం ఎంత ప్రమాదం ఆలోచించండి. గౌరవనీయులైన మోడీ గారు, చంద్రబాబు గారు, అట్లాగే జన సైనికురాళ్ళు, అట్లాగే టీడీపీ వారు కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు బతికుంటే ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఏదైనా జరిగితే ఈ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పటాక ఉండడు కదా, ఓర్పుగా ఇప్పుడు ఉండమన్నాడు. మొత్తం కాష్టం చేసి పెడతామని కూడా మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేసి పెడతాం.